దేవుడి దగ్గర ఉంటారు కదా, ఆ దేవుడితో చెప్పి నువ్వు ఆయన మనసు మార్చచ్చు కదా. ఊరుకోమా, నువ్వు ప్రతి దానికి బాధపడతా ఉంటావు. ఎందుకే నీ కాడికి వచ్చి చెప్పకూడదు, కానీ బాధేస్తే నిన్ను వెతుక్కుంటూ రావాలనిపిస్తుంది. నీ ఒళ్ళోనే పడుకోవాలనిపిస్తుంది. సర్లే, ఇడిచిపెట్టు, ఇదెప్పుడు ఉండేదే కదా. అయినా నాకు కష్టం వస్తే ఎవరితో చెప్పుకోగలని చెప్పు, నీకే కదా. నన్ను ఓదార్చాల్సింది పోయి నువ్వు బాధపడితే అట్ట. ఊరుకోమ్మా, బాధపడమాక. తన మనసులో బాధ చెప్పుకోవాలనుకున్నప్పుడల్లా ఇలా తల్లి దగ్గరికి వస్తాడన్నమాట. తండ్రి ప్రేమకు దూరం అవుతున్నాడన్న అతని మనసులో బాధని ఇక్కడ చెప్పుకుంటే ఎవరికి అర్థమవుతుంది? ఈ కొడుకు మారితే ఆ తండ్రి సంతోషపడతాడు, ఆ తండ్రి దగ్గరికి తీసుకుంటే ఈ కొడుకు ఆనందపడతాడు. ఎలాగైనా చిరంజీవిని మార్చాలి. ఓ బాబా, పోయి ఒక తూరి గీజర్ అంచే, బాగా అలిసిపోయి ఉన్నాను. ఏం బాబా అట్టా చూస్తా ఉండవు? నువ్వు వలసిపోయావని తెలియడానికి ఇవన్నీ చేయాలా? వచ్చిన వాడివి పద్ధతిగా బట్టల్ని హ్యాంగర్కి తగిలించాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఎలా? నేనెప్పుడు ఇట్నే కదా పడేస్తాను. ఇహలేమో కొత్తగా చెప్తా ఉండవు. కొత్తగా చెప్తున్నాను అంటే పాత అలవాట్లు మానుకోవాలి. ఇప్పుడిప్పుడే ఇంట్లో వాళ్ళు కాస్త సంతోషపడుతున్నారు. ఆ సంతోషం ఎప్పటికీ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. సరే, నువ్వేం చేస్తా ఉండవు? ఆ ఒక్క చొక్కా ప్యాంటు తీసి నువ్వే తగిలించుకోరాదా? ఏమైపోతుండది? అవునా? హ్యాంగర్కి తగిలించమంటే నా భుజం మీద వేస్తావేంది? నువ్వే తగిలించు. నా భుజం మీద వేసేదేదో దానికి తగిలిస్తే పోయి ఉండేది కదా. ఏందో పాప నువ్వు. ఈ రోజు నేను తగిలిస్తాను, రేపు నీకు అది అలవాటు అవుతుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం అనేది ఇప్పుడున్న ఈ సమాజంలో చాలా అవసరం. ఎందుకంటే అందరికీ పనులున్నాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఇక వేరే వాళ్ళ పనులు కూడా ఏం చేస్తారు చెప్పు? కాబట్టి మన పనులు మనమే చేసుకుందాం అనే నినాదంతో ముందుకు వెళ్ళు, ఓకేనా? ఏం పాపా, నా కోసం ఏమేమో చేసే మాదిరి మాట్లాడేసి ఉండవు. వచ్చేటప్పటికి ఎట్టాగో వాకిట్లో నిలబడి ఎదురు చూడవు. ఎందుకు చూడాలి? ఇదేంది, చిన్నప్పుడు మా అమ్మ కూడా అట్టాగే చూసేది. నేను చాలా సినిమాలు చూసినాను. ఆ రోజులు అలాంటివి. ఈ రోజుల్లో సాయంకాలం తలుపులు తెరిచిపెట్టి కూర్చుంటే భర్త బంధువులు రావడం తర్వాత ప్రాణాలు తీసే దోమలు వస్తాయి, లేదంటే జబ్బులు చేసే దుమ్ము ధూళి వస్తాయి. అంతేగాని నా కోసం నువ్వు ఏమి చేయనంటావు. ఎందుకు చేయాలి? చెయ్యాలి పాపా. భర్తకు భార్య సేవలు చెయ్యాలనే చాలా మంది చెప్తా ఉంటారు, ఇన్లేదా నువ్వు? అదే ఎందుకు చేయాలి అంటున్నాను. ఏ విషయాల్లో ఎక్కువ కాబట్టి? పొద్దున పోతాము, కూలి పనో, నేల పనో, కుర్చీలో కూర్చునే పనో, మట్టిలో దొర్లే పనో, ఏదో పని. మధ్యాహ్నం అన్నం తినడానికి ఓ అరగంట లేచి మళ్ళీ సాయంకాలం దాకా పని చేసుకొని అలిసిపోయి ఇంటికి వస్తాడు. భార్య ఏం చేస్తుంది ఇంట్లో కూర్చుని? అది నువ్వే చెప్పులే.
ఏం చేస్తుందో అని. ఏముండదు, భర్త ఆఫీసుకు పోగానే అంత టీ పెట్టుకొని తాగేసి టీవీలో సీరియల్స్ పెట్టుకొని కమ్మగా చూసుకుంటా. పొద్దున్న చేసిన అన్నమే మధ్యాహ్నం తినేసి కాసేపట్ట పడుకొని లేచి ఆ చెరిగిపోయిన జుట్టుతోటే పొద్దున్నుంచి ఏదో మొగుడు కోసం ఎదురు చూస్తుండే మాదిరి కూర్చొని ఉంటారు. అంతే కదా చేసేది. అంటే ఆడవాళ్ళు నీకు అలా కనిపిస్తున్నారా? నేను ఊరిని చూసినాను పాప, అట్ట కనిపిస్తా ఉండారా అనడానికి. ఇంట్లో ఎవరుండారు చూడడానికి? మా అత్తగా పెళ్లి కాలేదు, మా అమ్మ లేదు, ఇంకెవరుండారు? వదిలేమంటే ఈ మధ్యనే కదా ఇక్కడికి వచ్చి ఉండదు. మరి ఎవరిని చూసి చెప్పారు ఇవన్నీ? మెట్రో కష్టపడే మొగోడే గొప్ప, గుర్తుపెట్టుకో. బాబు కోట్రు, ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగాళ్ళ కంటే ఎక్కువ కష్టపడుతున్నారు. ఇంటి పనులు చేస్తున్నారు, వంట పనులు చేస్తున్నారు, ఆఫీస్ పనులు చేస్తున్నారు. కానీ మగాళ్ళు మాత్రం ఆఫీస్ పని ఒక్కటే చేస్తున్నారు. మీకంటే ఎక్కువ పని చేసేది మేమే కదా. అదే ఏం చేస్తున్నారు? వండి పెడితే తినడం, ఆఫీస్కి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకోవడం, ఇంతే కదా? అంటే ఏ పని చేయకుండానే దుడ్డు ఊరికే వస్తా ఉండదు అనుకుంటా ఉండవా? ఆటో తోలి నేను సంపాదించగలను. నువ్వు ఆఫీస్కి పోవడం రావడం తప్పితే చేసేదేముంది? పొరపాటున ఎప్పుడైనా ఏమైనా చేస్తే మావయ్య గారితో తిట్లు తినడమే సరిపోతుంది నీకు. మెట్రో చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉండవు. కోట్రు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదిగో కోపం వస్తే నువ్వు నా భార్య అనే విషయం కూడా మర్చిపోతాను, చెప్తా ఉండా. ఆ మాటకొస్తే నేను కూడా నువ్వు నా భర్త అన్న విషయం మర్చిపోతాను. మెట్రో నా హాన్ని రెచ్చగొట్టమాక. కోట్రు, నా ఆహాన్ని టచ్ చేస్తే దహించకపోతావు. హ? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? హ? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. హ? నేనేం చేస్తానా? చూపించనా? హ? ఏంటి చూపించేది? ఏంటి నువ్వు చూపించేది? అమ్మా విజయశాంతి, ఏం చేస్తున్నాడమ్మా వాడు? ప్లీజ్ ప్లీజ్ చెప్పదు ప్లీజ్. షాప్ నుంచి ఇంతకు ముందే వచ్చారు కదా మావయ్య గారు, స్నానం చేయడానికి వెళ్ళారు. సర్లేమ్మా, ఇవిగో ఈ ఫైల్స్ దగ్గర పెట్టుకో. రేపు అకౌంట్ సబ్మిట్ చేసేటప్పుడు జిఎస్టీ ఫైల్ చేయాలి. సరే మావయ్య. సరే, జాగ్రత్త అమ్మా. కాస్త ముందు రాకపోయావా? నిన్ను నీ గెటప్ చూసి మురిసిపోయేవారు. నీకు కూడా అర్థం కావట్లేదు పాపా. సమయానికి మా పులి వచ్చి ఉండదు కాబట్టి ఇంట్లో పెద్ద ఫైట్ మిస్ అయి ఉండదు. లేదంటే ఈ పొద్దు నువ్వు నేను తేల్చుకునే వాళ్ళం. ఇప్పుడు మాత్రం ఏమైంది? మావయ్య గారు వెళ్ళిపోయారు కదా, రా తేల్చుకుందాం.